హాయ్ అండి. నేను మీ జయరాజ్‌ని. రాయల్ రేజర్ ఛానల్ నుంచి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చామండి. ఏం లేదని అందరికీ తెలిసిన విషయం. మన దగ్గర ఇండియన్ ఒరిజినల్ రేజర్ ఉంది. ఓకే. నేను ఎప్పటి నుంచో పందాలకి ఈ బ్రీడ్ని వాడుతున్నాను. అంటే డైరెక్ట్ రేజర్ని పందాలకి ఒక చోట మాత్రం, కొన్ని చోట్ల మాత్రం దింపాను. కానీ మ్యాక్సిమం మాత్రం రేజర్ నుంచి మన రెగ్యులర్గా నేను యూజ్ చేసే పంజాబ్ అసీల్ నుంచి, పంజాబ్ అవి ఫైటింగ్ అసీల్స్ వేరే ఉంటాయి, వాటి నుంచి తెచ్చిన పెట్టలు మాత్రమే ఈ మన ఇండియన్ ఒరిజినల్ రేజర్ కలిపి నేను వాడతాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న పెట్టలు మాత్రం అలాంటివి. ఇవి ప్లస్ టేకరాలు రేజర్ ఒరిజినల్, ఈ మాత్రం 3 రకాలు మాత్రమే నా దగ్గర పెట్టలు ఉంటాయి. ఎందుకంటే ఇవి నేను 17 సంవత్సరాల నుంచి బాగా ప్యూర్ చేసుకుని సక్సెస్ చేసుకున్న బ్రీడ్ ఇది. అంతే తప్ప వేరే ఎలాంటి బ్రీడ్స్ కూడా నేను కలపను. ఎందుకంటే ఈ బ్రీడ్లో ఉన్న క్వాలిటీ నేను ఏ బ్రీడ్లో కూడా చూడలేదు. మెయిన్ ఏంటంటే రోగాలకి. నేను చిన్నపిల్లలు ఇన్ని పిల్లలు నన్ను పెంచుతాను, పెద్దవాటిని ఇన్ని పెంచుతాను, కానీ ఏది కూడా ఇంత వర్షాకాలం సీజన్లో కూడా ఈస్ట్ గోదావరిలో ఎంత వర్షాలు ఉన్నాయో తెలుసు మీకు, తోటల్లో ఎంత వర్షాలు ఉన్నాయో తెలుసు. డైలీ తోటలో తిరిగి తడుస్తూ మళ్ళీ ఇంటి లోపలికి వచ్చేస్తాయి పడుకోవడానికి. మేము కొంచెం మేత వేస్తాం, వాటి గూడులోకి వెళ్ళి పడుకుంటాయి. కానీ ఎలాంటి రోగాలు కూడా పిల్లలకి కానీ పెద్దవాటికి కానీ రావు. ఎందుకంటే మనం యూజ్ చేస్తున్న బ్రీడ్ ఏంటంటే మనం ఓల్డ్ అసీల్స్ ఎప్పుడైనా సరే హై రెసిస్టెన్స్, అంటే హై ఇమ్యూనిటీతో మనకు రోగాలు అనేవి చాలా 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 తక్కువ. ఇన్ కేసు వచ్చిన కొంచెం నలతగా ఉన్నట్టు కనిపిస్తే వెంటనే వాటికి అవే సెట్ అయిపోతాయి. మనం కూడా ఇవ్వాల్సిన అవసరమే, ఏమీ మెడిసిన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. వాటి నుంచే ఏదైతే ప్లేస్ ఉందో వాటిని ఇప్పుడు కూడా కొంచెం నీట్గా పెట్టుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. సో ఇవి రోగాలకైతే 100% నిలబడే జాతి అండి మన దగ్గర ఉన్నది. ఇప్పుడు వరకు నేను చేసుకొచ్చింది అలాగే. ఏదన్నా పోయేలా ఉంటే పోతుంది, కానీ ఇప్పుడు కాదు. కొద్ది రోజు సంవత్సరాల క్రితం అయితే నాకు అలా ఒకటి పోయేది. ఆ పోయేదాన్ని నేను ఆపేవాడిని కాదు, తీసేసేవాడిని. ఎందుకంటే మనకు కావాల్సింది ప్యూరిటీ. తర్వాత మనకు అలా ప్యూర్ బ్రీడ్ అనేది నిలబడిపోయింది. ఇంకా మంచి విషయం ఏంటంటే నేను 100 పిల్లలు దింపితే 100 పిల్లలు కూడా అవి పుంజులైతే ఫైటింగ్కి 100 పిల్లలు పనిచేస్తాయి. పెట్టలు కూడా వేరే కొత్త పెట్టని ఏదైనా తీసుకొచ్చి అక్కడ పెట్టామా అవన్నీ కూడా దాని మీద తిరగబడి, అంటే పౌరుషం అనే దాంట్లోనే కానీ ఫైటింగ్లో కానీ ఏ ఒక్క పిల్ల కూడా ఇందులో తీసిపోదు. మన భీమవరం బ్రీడ్ లెక్క కాదండి. భీమవరం బ్రీడ్ అయితే 100 పిల్లలు దింపితే 80 పిల్లలు పోతాయి, 20 పిల్లలు మాత్రం ఎవరికైనా పనికి వస్తాయి. పెద్ద వాళ్ళు చాలా వీడియోలు చెప్పారు, కావాలంటే చెక్ చేసుకోండి. ఈ మన ఓల్డ్ అసీల్ బ్రీడ్లో మాత్రం ఆ ప్రాబ్లం ఉండదు. మీకు ఎక్సలెంట్గా పనిచేస్తే అందరూ తీసుకోవచ్చు.